సార్ నమస్తే అండి. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ చిన్న కుమారుడికి కొంచెం ఫైర్ యాక్సిడెంట్ అయింది. దానికోసం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ కూడా చేశారు. ఆ అబ్బాయి తొందరగా కోలుకోవాలి. ఆ ఫ్యామిలీకి మేము ఎంతో అండగా ఉంటామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఓకే, తప్పులేదు. దానికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే పిల్లలు దేవునితో సమానం. ఎవరి బిడ్డలైనా ఒక్కటే. జగన్ బిడ్డలైనా, పవన్ బిడ్డలైనా, ఇంకొకరి బిడ్డలైనా ఒకటి. పిల్లలు దేవునితో సమానం. ఒకరొకరు విమర్శించుకోవడం కంటే ఏమంటారు దాన్ని పరామర్శించడం నేర్చుకోవడం. సభ్యత, సంస్కారం ఎప్పుడున్నప్పుడే మన సంస్కృతి కూడా బయటకు వస్తుంది. ఏదేదో మాట్లాడే రాజకీయాలు వేరు, విమర్శలు వేరండి. అది చేసుకోకూడదు. ఇప్పుడు మీకిద్దరు రాజకీయంగా ఉండొచ్చు, కానీ ఈరోజు రేపొద్దున లండన్ లో నీ బిడ్డలు ఉన్నారు, ఏదైనా జరగాలని కదా చెప్తా. అప్పుడు పవన్ చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇది జరిగింది, దేవుడు ఉన్నాడు, మీరు టెన్షన్ పెట్టుకోవద్దు అండి, కాలక్రమేణా తగ్గిపోతాయిలే, ఏం కాదు అంటారు. ఇప్పుడు ఆ అబ్బాయి 6 ఏళ్ళ వయసు, 7 కాళ్ళు చేతులు కాలినాయి. వాని వయసుకి తట్టుకుంటాడా? ఆలోచన. చిన్న పిల్లవాడు, అంత దూరం పోవడమే గొప్ప. సమ్మర్ క్యాంపు అది దేశం కాని దేశము, రాని భాష. సరే పోయినాడు, పిల్లలు చదివించుకుంటున్నారు, అది అనుకోకుండా జరిగింది. దైవ కృప. ఎప్పుడు ఎక్కడ ఏం జరగాలో అప్పుడు అక్కడ అదే జరుగుతుంది తప్ప ఏం లేదు. దానికి ఏదో ఉంటుంది కానీ తప్పలేదు. ఇప్పుడు కేటీఆర్ చెప్పాడు, మోదీ చెప్పాడు, సెంట్రల్ మినిస్టర్ చెప్పారు, అది అందరూ చెప్పాడు. ఇమ్మీడియట్గా ప్రోగ్రామ్ చేసుకొని ఇప్పుడు ప్రత్యేక ఫ్లైట్ వేశారు. ఆ ఫ్లైట్ ఎవరు ఏర్పాటు చేయించింది తెలుసా? లోకేష్. ఎవరికి? పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడి నుంచే ప్రత్యేక ఫ్లైట్ వేసి పంపించారు. అదొకటి అండి. ఇప్పుడు కామెంట్స్ ఏవైతే మన కింద ఉన్నాయో, పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే కలిసి ఉండాలని కూడా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. దానికోసం ఏమంటారు అంటే, నిజంగానే వీళ్ళిద్దరి మధ్యలో వ్యక్తిగతంగా చాలా మంచిగా బాండింగ్ ఉంటే మంచిదని కూడా ఫ్యాన్స్ చెప్తున్నారు. ఇది ఎంతవరకు? ఫ్యాన్స్ అమాయకులండి, నమ్మితే ప్రాణాలు ఇస్తారు, నమ్మకపోతే ప్రాణాలు తీస్తారు. తిట్టాం కదా. వాళ్ళ పట్ల జగను పవన్ ఇద్దరు కలిసి ఉంటే, బాండింగ్ ఉంటే బాగుంటుంది, వాళ్ళ అభిప్రాయం ఉండదు, తప్పలేదు. కానీ ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు విమర్శలుగా ఒక స్థాయికి వెళ్ళిపోయాడు, కొంత టైం పడుతుంది. వాళ్ళు కూడా ఎప్పుడు అవసరం వ్యక్తిగత. ఇప్పుడు బీజేపీ ఉండేది అస్సలైన ద్రోహం అంటే బీజేపీ రాష్ట్రానికి చేయరాని ద్రోహం చేస్తూ ఉంది. అంటే బీజేపీ కావాలని వీళ్ళిద్దరి మధ్యలో చర్చ పెట్టే అవకాశం ఉంది. జగన్ పోగొట్టుకోరు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కంటే కూడా జగనే ముఖ్యం వాళ్ళకు. ఎవరికి? బీజేపీకి. అంటే బీజేపీ మళ్ళీ జగన్ వైపు మొక్కు చూపించే అవకాశం ఉందా? 100% ఉంది. అంటే వైసీపీ మళ్ళీ బీజేపీలోకి వెళ్ళిన అవకాశం? అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం, చేయొచ్చు, దాని ఏముంది. అది వీడు నిర్ణయించుకోవాలి, బీజేపీ కాంగ్రెస్ అని. మరి సనాతని అని రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, సనాతని ధర్మం అంటే కేవలం బీజేపీ కోసమే ఎత్తారని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. వాళ్ళ గైడ్ లైన్స్ అది. దీనికంత నాలెడ్జ్ ఆడింది, వాళ్ళు చెప్తేనే చేసింది. రూట్ మ్యాప్ అంతా వాళ్ళదే. ఏ రోజు ఏం మాట్లాడాలనేది కూడా వాళ్ళే ఇస్తారు, బీజేపీ. ఇప్పుడు నిన్న కూడా స్క్రిప్టే చూడు జగన్ మాట్లాడేది. రాప్తాడుకు వచ్చే చూసినావా లేదో, మొత్తం పేపర్లు పెట్టుకొని చదువుతున్నారు. సిగ్గుపోతుంది ఒక మాజీ ముఖ్యమంత్రిగా అటు పేపర్ చదువుకొని. ఏంది నువ్వు డిగ్నిఫైడ్గా 4 పేపర్లు కాదు, 4 పేపర్లు చదివిన వేస్టే. వాళ్ళు ఏంది, వాళ్ళ కుటుంబం ఏంది, చంపిన వాళ్ళకు వీళ్ళకు వాళ్ళకు వ్యక్తిగతాలు అవి తీసుకుని, ఆ 2 విషయాల మీద తీసుకొని తన భవిష్యత్తు, నీ పార్టీ ఏం చేయగలవు, 1 లక్ష ఇవ్వగలవా, 5 లక్షలు ఇవ్వగలవా, 10 లక్షలు ఇవ్వగలవా, అది నీ పార్టీ మీద, నీ కార్యకర్తకు ఏదైనా సాయం చేయి, తప్పలేదు. అట్లుండాలి. కానీ ఎంతసేపు ఇప్పుడు నువ్వు జగను అట్లున్నప్పుడు పరిటాల వాళ్ళ ఫ్యామిలీ కూడా పెద్దదే, నీ ఫ్యామిలీ ఎంత పెద్ద, వాళ్ళ ఫ్యామిలీ ఆ జిల్లాలో పెద్దదే. నువ్వు ముఖ్యమంత్రి చేసినా కాబట్టి నువ్వు రాష్ట్ర నాయకుడు అయి ఉండొచ్చు, తప్పులేదు. కాకపోతే ఇవన్నీ ఏంటంటే ప్రేరేపించడం తప్పు. అది ఆమె నిన్న ఒక మాటలో బీజేపీ కోసం ఏమంటారంటే, బీజేపీ అసలే రానున్న ప్లానింగ్ ఏంటి? వాళ్ళు ఏమి ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు. ఇండియా అంతా, భారతదేశంలో అంతా బీజేపీ ఉండాలి. ఒకే దేశం, ఒకే ఎన్నిక అన్నిట్టు అట్లా. థ్యాంక్ యూ సార్.